ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియచేసుకొనిచున్నాం. ఎంత ఆలోచించకూడదన్నా ఈ కరోనా భయము, ఈ పరిస్థితుల ప్రభావము మన మనసు మీద దాడి చేస్తూనే ఉన్నాయి కదండి. ఒక తెలియని అశాంతి, నెమ్మది లేనితనం మనల్ని ఆవరిస్తుందనే చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఇలా ఉంది, ఇదిగో ఇక్కడ ఇంత మంచి చనిపోతున్నారంట, ఇలా అంట అని అనేక వార్తలు మన దగ్గరికి వస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా మన హృదయాల్లో కూడా కొంత కలవరము అనేది కలుగుతుందని చెప్పక తప్పదండి. దేవుని బిడ్డలారా, ఈ సమస్యలు అనేవి దేవుని ఉద్దేశ ప్రకారము ఏమై ఉన్నాయి, మనము వీటి పట్ల ఎలా స్పందించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మన జీవితము అనేది ఒక ప్రయాణం లాంటిదండి. ప్రయాణంలో చూడండి, కొన్ని చోట్ల ఆగాలి, సిగ్నల్స్ వచ్చాయనుకోండి ఆగాలి. కొన్ని చోట్ల ప్రయాణము నెమ్మదిగా చేయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల మాత్రం రోడ్డు ప్లెయిన్గా ఉంటుంది, చాలా హుషారుగా ప్రయాణం కొనసాగుతుంది. దేవుని బిడ్డలారా, తొందరపడితే ప్రమాదాలు అనేవి జరగక తప్పదు. మన జీవితము అనే ప్రయాణంలో కూడా అండి కొన్నిసార్లు మనం ఆగిపోవాల్సి వస్తుంది. అది ఒక నెల, ఒక సంవత్సరమా అనేది చెప్పలేం. కానీ కొన్నిసార్లు మాత్రం జీవిత ప్రయాణం చాలా నెమ్మదిగా వెళ్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మాత్రము చాలా హుషారుగా మన జీవితం చాలా ఆహ్లాదంగా సంతోషంగా గడుపుతూ ఉంటాం. ఈ యొక్క ప్రయాణంలో మనము వెళ్ళే గమ్యస్థానము ముందే మనకి తెలుసండి. కానీ జీవిత ప్రయాణంలో మన గమ్యం ఏంటో ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఎందుకు అంటే అనంత జ్ఞాని అయిన దేవుడు మన భవిష్యత్తును తన వశములో పెట్టుకొని ఏ దినానికి కావలసిన కృపను ఆ దినము అందిస్తూ మళ్ళీ నడిపిస్తూ ఉన్నారు. మన జీవితము దేవుని చేతిలో ఉంది అని, మన జీవితం అంతా ఆయన చేతిలో ఉంది అని. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక పక్షి గురించి రాయించారు. పక్షిరాజు, డేగా అని అంటాం, గ్రద్ద. ఈ పక్షి జీవితంలో చాలా విచిత్రమైన సంఘటన జరుగుతుందండి. దీని యొక్క వయసు 70 సంవత్సరాలు బ్రతుకుతుందట. కానీ 40 సంవత్సరాలు వచ్చేసరికి శరీరం బరువెక్కిపోయి దాని వెంట్రుకలన్నీ మరి భారంగా మారిపోయి ముక్కు గోళ్ళు చాలా పొడవుగా పెరిగిపోయి కదలలేని పరిస్థితిలోనికి వచ్చేస్తుందండి. కానీ ఇంకా తనకి జీవితకాలం ఉంది బ్రతకడానికి. ఒకవేళ అక్కడతో ఆ పక్షిరాజు కానీ తన జీవితాన్ని ముగించేస్తే దానికి అర్థం ఉండదండి. కానీ దేవుడు తనకిచ్చిన కృప ఏంటి అంటే తన జీవితంలో మళ్ళీ ఒక నూతనత్వం పొందుకునే అవకాశం. కాబట్టి పక్షిరాజు ఏం చేస్తుందట తెలుసండి, జన సంచారం లేని ఒక రహస్య స్థలాలకి, కొండ ప్రాంతాలకి వెళ్ళిపోయి అక్కడ తాను ఏకాంతపరుచుకొని తన ముక్కుతో తన శరీరం మీద ఉన్న ఆ యొక్క వెంట్రుకలన్నిటిని పెరికి వేసుకొని ఆ ముక్కుని బలవంతంగా ఆ యొక్క కొండకు వేసి గట్టిగా కొట్టుకుంటుందట. విపరీతమైన రక్తం కారుతుంది, నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుందండి. కానీ కొన్ని నెలల పాటు ఆ బాధను భరిస్తూ అలానే ఉండిపోతుందట. నెలలు గడుస్తున్న కొలది తన శరీరం మీద నూతనంగా వెంట్రుకలు రావటం ప్రారంభించబడతాయండి. తన ముక్కు ఇవన్నీ మళ్ళీ నూతనపరచబడతాయి. కాబట్టి పక్షిరాజు తన జీవితంలో మిగిలి ఉన్న ఆయుష్కాలానంటే ఒక యవ్వనముతో గడుపుతుందట. చూడండి ఎంత గొప్ప కృప. నిజమే, ఈ విషయం మనకేం తెలియచేస్తుంది అంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఒక చక్కని మాట రాయించాడండి. మీరు ఈ సమస్యలు అనే ఆ కొలిమిలోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శుద్ధ సువర్ణాలుగా బయటికి వస్తారు అని. అంటే దేవుడు శ్రమల్లోనికి మళ్ళీ పంపించినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక నూతనత్వము, ఒక క్రొత్తదనము, ఒక పరిపూర్ణత మనము కలిగి దైవ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మళ్ళా శ్రమల్లో నుంచి బయటికి రావాలనేది దేవుని యొక్క సంకల్పం అండి. చాలామందికి ఈ విషయం అర్థం కాక ఆ శ్రమలు తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని త్వరపడి బయట పడిపోవాలని చూస్తూ ఉంటారు. జీవితంలో పరిపూర్ణత సంతరించుకోరు. గమనించండి, మన భవిష్యత్తు ఏంటో మనకి తెలియదండి. కానీ ఆ భవిష్యత్ అంతా దేవుడు మనకి తోడై ఉంటానని మాత్రం వాగ్దానం చేశాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడు నేనేనని, సదాకాలము నేను మీకు తోడై ఉంటానని దేవుడు చెప్పాడు. ఎంత చక్కని మాట ఆలోచన చేయండి. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే బెంగ మనకు అవసరం లేదండి. ఎందుకంటే ఆ భవిష్యత్ అంతా ఎరిగిన దేవుడు మనతో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చరిత్రలో ఒక రాజు కనిపిస్తాడండి, యెహోషాపాతు మీదకి శత్రు దేశాలన్నీ ఒకసారిగా తిరుగుబాటు చేస్తాయి. ఆ సమయంలో యెహోషాపాతుకి దిక్కు తోచని పరిస్థితి.
యుద్ధము చేయలేడు. ఒక్కసారిగా దేవుని వైపు తిరుగుతాడండి. తన హృదయంలో అలుముకున్న బాధ, భారం, భయం వీటన్నిటి నుంచి విడిపింపబడ్డానికి యెహోషాపాతు ఏం చేశాడో తెలుసండి? యెహోవా చేతికి తను తాను అప్పగించుకున్నాడు. అయ్యా, నీవు తప్ప నాకు దిక్కు లేరు, మీరు సహాయం చేస్తేనే నేను విడిపింపబడగలను అని సంపూర్ణ భారము, బాధ్యత, తన యొక్క సమస్యలు అవన్నీ కలిపి ఏం చేశాడంటే దేవుని మీద పెట్టుకున్నాడండి. దేవుడు గొప్పగా యెహోషాపాతు పక్షాన్ని యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మన దేవుడు మన భారాల్ని భరించే దేవుడండి. ఆయన వైపు తిరిగితే మనకి విడుదల ఇవ్వాలని ఆశపడే దేవుడు. చూడండి, పేతురు రాసిన అదే మొదటి పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం 7వ వచనంలో, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను, మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పాడు. అసలు దేవుడు నా గురించి ఏమని చింతిస్తారు అని మనం ఆలోచన చేద్దామా? ఆయన చింతంతా ఏంటో తెలుసండి? నీ భారం నా మీద వేయి, నీవు నా వైపు చూడు, నీకేం కావాలో, నిన్ను ఎలా నడిపించాలో, నీకేమి ఇవ్వాలో వాటి గురించి నేను ఆలోచిస్తున్నాను అని దేవుడు ఆలోచిస్తుంటే, మనం మాత్రం మన జీవిత భారాల్ని మనమే భరిస్తూ మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలనుకుంటూ సొమ్మసిల్లిపోయి కొన్నిసార్లు డీలా పడిపోతూ ఉంటాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జీవిత ప్రయాణంలో ఒడిదుడుకులు అనేవి తప్పవండి. కానీ వెనుతిరిగి లేకపోతే అక్కడితో జీవితాన్ని ముగించాలి అనుకోవటము అది అర్థవంతమైనది కాదు, అది దేవుని చిత్తం కూడా కాదు. ఈరోజు నీవు అలాంటి భారభరితమైన జీవితాన్ని, ఆ కన్నీటితో కూడిన ఆ కష్టాలు, ఆ శ్రమలు గుండా వెళ్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంపూర్ణ బాధ్యత ఆయన మీద వేయి. ఆయన నీ గురించి చింతించి సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, పండు వెన్నెల ఇచ్చే చంద్రుడిని మనం చూస్తూ ఉంటాం. కానీ కొంత సమయానికి నల్లటి మబ్బులు, కారు మబ్బులు కమ్ముకుంటాయండి. అదంతా చీకటిమయమైపోతుంది. అలాగని చంద్రుడు లేడా అని మనం ఆలోచన చేస్తే చంద్రుడు తప్పకుండా ఉన్నాడు. ఈ మబ్బులు అనేవి చంద్రుడిని అడ్డుపడ్డాయి. అందువల్ల తన ప్రకాశాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాడు. కానీ కొంత సమయానికి మబ్బులన్నీ తొలగిపోతాయండి. చంద్రుడు ముందు కంటే కూడా ఇంకా మంచి వెన్నెలతో తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారు గమనించండి, మన జీవితాల్లో కారు మబ్బులు లాంటి కష్టాలు మనల్ని కొంతకాలం కనుమరుగు చేస్తాయి. మనలో ఒక తెలియని చీకటిని నింపుతూ ఉంటాయండి. కానీ గమనించు, తర్వాత ఆ మబ్బులన్నీ తొలగిపోతాయి, మనం కూడా ప్రకాశిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా తెలుసుకోవాలండి. దేవుడు తన బిడ్డల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన మళ్ళీ ఎప్పుడూ విడిచిపెట్టరండి. ఆయన మనకి తోడై ఉండే దేవుడై ఉన్నాడు. కాబట్టి శ్రమలు కలిగించే కలతలో తొందరపడి ఏదో మార్గం గుండా బయటపడాలని అనుకోకుండా ఆ శ్రమల పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలను నెరవేర్చి జీవిత భారాన్ని ఆయనకు అప్పగిద్దాం. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుందండి, చదువుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మనము దేవుని చేత ఎన్నిక చేయబడిన తరువాత క్రీస్తులో పరిపూర్ణులము కావాలి అని దేవుడట కొంచెము కాలము మనము శ్రమపడిన పిమ్మట, కొంచెము కాలం. బైబిల్ శ్రమల గురించి కొంచెము కాలం అని చెప్తుంది. తానే మనలను బలపరిచి స్థిరపరచును. హల్లెలూయా. దేవుని బిడ్డలారు గమనించండి, చాలామంది సంతోషంగా ఉన్నప్పుడు జీవితం అంతా ఇలానే వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటారండి. ఏదన్నా ఒడిదుడుకులు వచ్చినప్పుడు దేవుని వైపు తిరుగుతారు, అప్పుడు ప్రార్థన చేస్తారు. అలా కాదండి. ప్రతిరోజు మనము ఆయన పాదాల దగ్గర మన జీవితాన్ని, మన జీవిత భారాన్ని పెట్టి ఆయన కొరకు కనిపెట్టినప్పుడు ఎలాంటి సమస్యలైనా కూడా దినదినము ఆయన సహాయం చేస్తూ మనల్ని చక్కగా సంతోషంగా నడిపిస్తారు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు మర్చిపోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు తొందరపడడం కాదు, కానీ ప్రతిరోజు దేవునితో ఉండటం మనం నేర్చుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవిత ప్రయాణము ఎలా ఉంటుందో మనకి తెలియదు. అయినంత మాత్రాన దేవుడు మనకి తోడు లేడు అనుకోవడానికి లేదు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ఐరన్ ముక్కని ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళి దాన్ని కొద్దిగా సాగదీస్తే అది ఒక కత్తిగా తయారవుతుందండి. దాన్ని మార్కెట్లోనికి తీసుకొని వెళ్ళి అమ్మితే ఒక 100 రూపాయలు వస్తుంది. దాన్ని ఇంకాస్త సాగదీస్తే, కొద్దిగా దాన్ని
కొన్ని రకాలుగా వంచి సాగదీస్తే అదొక కత్తిరిగా తయారవుతుంది. దాని విలువ ఒక 200 ఉండొచ్చు. అదే ఐరన్ ముక్కని ఇంకా చిన్నగా సాగదీసి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాడే చిన్న చిన్న వస్తువులుగా తయారు చేసినప్పుడు దాని విలువ ఇంకా పెరుగుతుందండి. అదే ఇనుప ముక్కను తీసుకొని చాలా రకాల మెషిన్స్ మీద సాగదీసి చిన్న పిన్నులుగా తయారు చేస్తే వాచ్లో వేసుకునే అతి చిన్న పిన్నులుగా కూడా అది తయారవుతుంది. దాని విలువ 500 ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. చూడండి, ఒకే ఐరన్ ముక్క దాన్ని సాగదీసే దాన్ని బట్టి దాని విలువ అనేది పెరుగుతుంది. మన జీవితాల్లో కూడా ఈ కష్టాలు అనేవి నిజంగా మన విలువ పెంచడానికి వచ్చినవే తప్ప అవి మన విలువ తగ్గించేవి కాదు. ఎంత నీవు శ్రమల గుండా వెళ్తున్నావో, ఎంతగా ఓర్చుకుంటున్నావో అంతగా దేవునికి ప్రియమైన బిడ్డగా మార్చబడిపోతున్నావు. అంత విలువైన జీవితాన్ని నీవు జీవించబోతున్నావు. ఎందుకంటే ఈ శ్రమల అనుభవం అనేది మనిషిని దేవుని రూపంలోనికి మారుస్తుందండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమలు మన జీవితాల్లో ఎందుకు వస్తున్నాయి, వాటి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడు ఏ విషయంలో కూడా మనము సొమ్మసిల్లిపోము, అలసిపోము. మన సంపూర్ణ బాధ్యత దేవుని మీద వేద్దాం. జీవితాంతం వరకు తోడై ఉన్న దేవుని మీద నమ్మిక ఉంచుకుందాం. ఆయన కృప కొరకు కనిపెడదాం. అదే సమయంలో ఈ శ్రమల మార్గములో మనం నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకొని ఆయనకి విధేయత చూపించి ఒక సంపూర్ణత, ఒక పరిపూర్ణతను సంతరించుకుందాం. క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడదాం. నిత్య రాజ్యంలో వారసులుగా మార్చబడదాం.